వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. వయస్సు అంతరం ఎపిసోడ్ 1. మల్లెల గదిలో మొదటి అడుగు. 18 ఏళ్ల మేనకోడలు, 29 ఏళ్ల మామయ్య. అసలు వారికి పెళ్లి ఎందుకు జరగాల్సి వచ్చింది? భయంతో వణికిపోతున్న ఆద్య జీవితంలో ఈ రాత్రి ఎలాంటి మలుపు తిరగబోతోంది? వయస్సు అంతరం మొదటి భాగం. మల్లెల తావి గది నిండా పరిమళిస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతిలో ఆ గది ఒక స్వర్గసీమలా కనిపిస్తోంది. కానీ 18 ఏళ్ల ఆద్యకు మాత్రం అది ఒక శ్మశానంలా తోస్తోంది. చేతిలోని పాల గ్లాసు వణుకుతోంది. ఆమె శరీరం భయంతో, ఆందోళనతో గజగజ వణికిపోతోంది. పట్టుచీర బరువు, మెడలోని బంగారు ఆభరణాల బరువు కంటే కూడా తన మనసులోని దిగులు బరువు ఆమెను కుంగదీస్తోంది. 18 ఏళ్ల పసి వయస్సులోనే తన జీవితం ఇలాంటి ఒక మలుపు తిరుగుతుందని ఆమె ఏనాడూ ఊహించలేదు. చదువుకొని సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఆశలు, కలలు అన్నీ ఒక్క రోజులోనే కల్లలైపోయాయి. ఇంట్లోని పెద్దల స్వార్థం, ఆస్తి దాహం ఆమెను ఈ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాయి. బయట హాలు నుంచి బంధువుల హాస్యాలు, బిగ్గర నవ్వులు వినపడుతున్నాయి. కానీ ఈ గదిలోని నిశ్శబ్దం ఆమెను ఊపిరి ఆడకుండా చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో గది తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. తలుపు వైపు చూసిన ఆద్య గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. లోపలికి వచ్చింది విక్రమ్. 29 ఏళ్ల విక్రమ్ ఆమెను వరుసకు మామయ్య. చిన్నప్పటి నుంచి విక్రమ్ అంటే కుటుంబంలో అందరికీ ఒకే రకమైన భయం, మరోయి గౌరవం. తక్కువగా మాట్లాడే స్వభావం, గంభీరమైన చూపులు, ఎవరితోనూ త్వరగా కలవని ఒంటరితనం అతడి సొంతం. అతడిని చూసి ఆద్య మరింత వెనక్కి అడుగులు వేసింది. చేతిలోని పాల గ్లాసుని పక్కన ఉన్న బల్ల మీద ఉంచే ప్రయత్నంలో చెయ్యి వణికి కొన్ని పాలు కింద పడ్డాయి. ఆమె భయంతో కళ్ళు మూసుకుంది. అతడు తన దగ్గరకు వస్తున్న కొద్దీ ఆమె గుండె చప్పుడు ఆమెకే పెద్దగా వినిపిస్తోంది. విక్రమ్ ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతని గంభీరమైన కళ్ళు ఆద్య వణుకుతున్న తీరును, కళ్ళలోని నీటి పొరలను గమనించాయి. అతడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె లేత చేయిని తన బలమైన కుప్పట్లోకి తీసుకున్నాడు. ఆద్య ఉలిక్కిపడింది. మామయ్య, ప్లీజ్ వదలండి అని దండం పెట్టు వేడుకోబోయింది. కానీ విక్రమ్ ఆమె మాటలను పట్టించుకోకుండా ఆమెను తన వైపు తిప్పుకొని ఆ మల్లెల గది మధ్యలోకి లాక్కుంటూ వెళ్ళాడు. గది తలుపును తన కాలితో బలంగా తోసి గడియ పెట్టాడు. ఆ శబ్దానికి ఆద్య మరింత భయపడి కన్నీళ్లు పెట్టుకుంది. తనను విక్రమ్ ఏదో చేయబోతున్నాడే భయం ఆమెను ఆవహించింది. కానీ విక్రమ్ ఆమె చేయి వదిలిపెట్టి గదిలోని కిటికీ వైపు నడిచాడు. కిటికీ తెరలను జరిపి బయటకు చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆద్య వైపు తిరిగాడు. అతడి ముఖంలో ఎలాంటి ఆవేశం లేదు. కేవలం ఒక తీవ్రమైన ఆలోచన మాత్రమే కనిపిస్తోంది. వణకడం ఆపు ఆద్య, నేను నిన్ను మింగేయడానికి రాలేదు అని చాలా ప్రశాంతంగా కానీ గంభీరంగా అన్నాడు విక్రమ్. ఆద్య కన్నీళ్లు తుడుచుకుంటూ అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. మరి మరి ఎందుకు నన్ను ఇలా చాలా బలవంతంగా లోపలికి లాక్కొచ్చావు? అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని వణికే గొంతుతో అడిగింది. విక్రమ్ ఒక చిన్న నిట్టూర్పు విడిచి ఆమె వైపు 2 అడుగులు ముందుకు వేశాడు. బయట ఉన్న వాళ్ళకి మనం ఈ గదిలో భార్యాభర్తలుగా ఉన్నామని అనిపించాలి. అందుకే నిన్ను లోపలికి లాక్కు వచ్చాను. బయట నీ బాబాయ్, పెద్దమ్మ వేసిన ప్లాన్ ఏంటో నీకు తెలుసా? ఈ రాత్రి నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నీ తండ్రి నీ పేరిట రాసిన ఆస్తి పత్రాలపై నీ సంతకం తీసుకోవాలని చూశారు. నేను గదిలోకి త్వరగా రాకపోయి ఉంటే నీ చేత ఆ కాగితాలపై సంతకాలు చేయించి నిన్ను రోడ్డున పడేసేవాళ్ళు. నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీ ఆస్తి కోసం కాదు, నిన్ను ఆ రాబందుల నుంచి కాపాడటానికి అని విక్రమ్ అసలు నిజం చెప్పాడు. ఆ మాటలు విన్న ఆద్య ఒక్కసారిగా స్తంభించిపోయింది. తన సొంత బాబాయి, పెద్దమ్మ తనను ఇంతలా మోసం చేయాలనుకున్నారా? ఆమె కళ్ళలో నుండి మరిన్ని కన్నీళ్లు కారాయి. మరి మరి మన మధ్య ఉన్న ఈ సంబంధం, ఈ 29 ఏళ్ల మీకు, 18 ఏళ్ల నాకు ఉన్న ఈ వయసు అంతరం అని అడిగింది. ఆద్య విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ, మనది పేరుకే పెళ్లి, లోకానికి మాత్రమే. మనం భార్యాభర్తలం. నీ చదువు పూర్తయ్యే వరకు, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నీ బాధ్యత నాది. నీ అనుమతి లేకుండా నిన్ను ఒక్క వేలితో కూడా తాకను అని చెప్పి మంచం పైన దిండు తీసి కింద పరుచుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆద్యకు విక్రమ్ మనస్సు ఎంత గొప్పదో అర్థమైంది. అతడి కఠినమైన రూపం వెనుక ఒక మంచి మనసు ఉందని తెలుసుకుంది. కానీ సరిగ్గా అదే సమయంలో గది తలుపును ఎవరో బయట నుండి బలంగా తట్టడం ప్రారంభించారు.
విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయి తలువైపు చూశాడు. ఆ రాత్రి వేళ తలుపు తడుతున్న దేవుడు. విక్రమ్ ఆద్యల రహస్య ఒప్పందం బయటపడిపోతుందా? తర్వాతి భాగంలో చూద్దాం. అర్ధరాత్రి వేళ తలుపు తడుతున్న రామారావు కామాక్షిలను విక్రమ్ ఎలా ఎదుర్కొంటాడు? ఆద్యను తీసుకొని సిటీకి బయలుదేరిన విక్రమ్కు ఇంటి దగ్గర ఎలాంటి అనూహ్య పరిస్థితి ఎదురవుతుంది? తర్వాతి ఎపిసోడ్లో వినండి. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.